రోషిని వాళ్ళ అమ్మ ఇలా ఆలోచిస్తూ ఉంటుంది. రోషినికి బాబీకి ఇలా జరిగిందన్న సంగతి స్వరాకి తెలియదనుకుంటాను. స్వరాకి తెలిస్తే స్వర ఏం చేస్తుందో. అయినా రోషిని ఇప్పుడు స్పృహ కోల్పోయి ఉంది కాబట్టి నేను ఎటు వెళ్ళలేకపోతున్నాను. రోషిని స్పృహలోనికి రాగానే నేనే వెళ్ళి ముందు బాబీని వెతుకుతాను. బాబీని వెతికి తీసుకువచ్చి నా కూతురు దగ్గర పెడతాను. అంతవరకు నాకు మనశ్శాంతి అనేది ఉండదు. ఆ స్వర కంటే ముందు ఆ బాబీ నాకే దొరకాలి. నాకు దొరికితే నేను తీసుకువచ్చి నా కూతురు ముందు పెట్టేస్తానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక స్వరాకి కానీ ఇలా జరిగిందనే విషయం తెలిస్తే ఏమవుతుందో ఏంటో. వీలైనంత త్వరగా నా కూతురికి స్పృహ రావాలి. స్పృహ వస్తే వెంటనే వెళ్ళి నేను కూడా బాబీని వెతుకుతానని చెప్పి అనుకుంటూ ఉంటుంది. అలా రోషిని వల్ల అమ్మ అయితే స్వర గురించి ఆలోచిస్తూ చాలా కోపంతో రగిలిపోతూ ఉంటుంది. ఇక ఆ బాబీ గాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. ఇక లోపల రోషిని అయితే ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.